నమస్తే, వెల్కమ్ టు NSTV న్యూస్. నేను మౌనిక. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మరో భద్రాద్రి రామాలయంగా కొలుచుకునే కోదండ రామాలయం కనీసం అర్చకుని చేతుల మీదుగా కూడా పూజలు అందుకోలేని స్థితిలో ఉన్న కోదండ రామాలయం కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామంలో గత 14 శతాబ్దాలుగా కోరిన కోరికలు తీర్చే కోదండ రాముడిగా కనీసం పూజారి లేకపోయినా ఆ గ్రామ ప్రజలు కమిటీ పెద్దల చేతుల మీదుగా పూజలు అందుకుంటున్న కోదండరాముడు ప్రత్యేకంగా చూసుకుంటే ఈ కోదండరాముని విగ్రహం ఏకశిలా విగ్రహమని, ఈ ఆలయమునకు ఎన్నో ఏళ్ల చరిత్ర ఉందని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కనీసం దారి మార్గం ఏర్పాటు చేయాలని గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులంతా కూడా NSTVకి తెలపడం జరిగింది. ఇదే విషయంపై మరింత సమాచారాన్ని కాకినాడ జిల్లా నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ శివాజీ అందిస్తారు. వెల్కమ్ టు NSTV. నేను మీ శివాజీ. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం మొలగపూడి గ్రామంలో, అంటే చూసుకున్నట్లయితే ఈ గ్రామాన్ని చిన్న భద్రాచలం అనొచ్చు. అయితే ఈ గ్రామంలో ఒక ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీరాములు వారు, ఈయన ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇది 14వ శతాబ్దము కాలం నుండి ఈ ఆలయం అయితే ఉంది. ఈ ఆలయం ఎవరు నిర్మించారనేది ఇప్పటి వరకు కూడా కనీసం ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారికి కూడా తెలియలేదు. చాలామంది రావటం, వచ్చి చూడటం, ఏంటి అనేది పరిశీలించి వెళ్ళటమే కానీ ఈ ఆలయానికి అసలు ఎవరు కూడా ఎప్పుడు నిర్మించారు, ఎవరు కట్టారు, ఏంటి అనేది ఎవరు చెప్పలేకపోయారు. అయితే ఏంటి ఇక్కడ అసలు ఏం జరుగుతుంది, ఈ ఆలయానికి గల అంటే ఈ ఆలయం చూసుకుంటే శిథిలావస్థకి చేరిపోయింది మొత్తం మీద. ఈ ఆలయాన్ని ఎవరో పట్టించుకోలేదు. ఈ ఆలయానికి మేము కింద నుంచి పైకి వచ్చే కనీసం దారి కూడా అసలు బైక్ కానీ మనం నడిచి రావడానికి కానీ అసలు అస్తవ్యస్తాలు పడడం అయితే జరిగింది. ఇదే విషయంపై ఇప్పుడు ఇక్కడ గ్రామస్తులు అయితే ఉన్నారు, ఈ ఆలయ కమిటీ పెద్దలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, మీ పేరు? సార్ చెప్పండి, ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత అయితే ఉంది. మీరు ఈ ఆలయం పట్ల ఎప్పటి నుంచి ఈ ఆలయాన్ని చూస్తున్నారు? ఈ ఆలయం పట్ల మీరు ప్రజలకి ఏం చెప్పదలుచుకున్నారు? మాది మొలగపూడి గ్రామం అండి, కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం. అయితే ఈ కోదండరాముడు ఈ మొలగపూడి కోదండగిరి శ్రీరామగిరిపై వెలిసి ఉండటం అనేది మరి మా ఊరి గ్రామ ప్రజలందరూ కూడా ఒక అదృష్ట ఫలంగా భావిస్తున్నారు. ఎందుకంటే ఎంతటి మహత్తర శక్తి ఉన్నటువంటి రాముడు, ఈ కోదండరాముడు ఇక్కడ ఉండటం వల్ల మరి మా అందరి కోరికలు కూడా, కోరిన కోరికలు అంటే మనసు శుద్ధిగా, త్రికరణ శుద్ధిగా కోరినటువంటి ప్రతి కోరికని కూడా ఆయన నెరవేరుస్తూ వస్తున్నాడు అన్న నమ్మకంతో ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. అయితే ఏంటంటే ఈ మెట్ల మార్గం ద్వారా రావటం మరి వృద్ధులకి, ఇంకా కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళకి కూడా వచ్చి ఇక్కడ కోరిక తీర్చి దర్శనం చేసుకోవాలన్న ఆశ కలుగుతుంది. కానీ వాళ్ళు ఎలా రావాలో, ఏ విధంగా రావాలన్న ఆశతోటే కింద నుండిపోగలుగుతున్నారు. కాబట్టి అటువంటి వృద్ధులకి అందరికీ కూడా ఈ దర్శన భాగ్యం, కోదండరాముని దర్శన భాగ్యము ఇస్తే బాగుంటుంది. దీనికి ఈ మెట్ల మార్గం ఒకటి, తర్వాత ఇక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గం రెండింటినీ కూడా మరి గవర్నమెంట్ వారు, అలాగే అందరూ కూడా పెద్దలు అందరూ కూడా గవర్నమెంట్ ఎంతైతే సహాయము చేయాలో, లేదా ఎంత త్వరగా మీరు ఈ గుడిని అభివృద్ధి చేయగలిగితే ఇది మరో భద్రాద్రిగా, అలాగే మరో పుణ్యక్షేత్రంగా ఇది రానున్న రోజుల్లో వెలసిల్లుతుందని చెప్పేసి అనుకుంటున్నాము. కానీ అది నిరుత్సాహం పడుతున్నారు పెద్దలందరూ కూడా. దీనికి సరైన సంకల్పం ఉండాలి. మేమైతే మా వంతు వరకు ఎంతవరకు చేయాలో అంతవరకు చేయగలుగుతున్నాం, కానీ అంతకు మించి చేయలేకపోతున్నాం. కాబట్టి ఈ ప్రభుత్వం దీన్ని పట్టించుకొని హిందూ దేవాలయాల్ని పునరుద్ధరణ చేస్తున్నటువంటి ఈ హిందూ సంస్థలన్నింటినీ కూడా మేము రిక్వెస్ట్ చేసి అడుగుతున్నాం. మా మొలగపూడిని కూడా ఒక పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దితే మేము కూడా ఆ దేవుణ్ణి దర్శించుకునే భాగ్యం మాకు కల్పిస్తారని చెప్పేసి ప్రభుత్వం వారిని మరీ విన్నవించుకుంటున్నాం. చాలాసార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాం. చాలామంది పెద్దలు, అలాంటి పెద్ద తరహాలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఈ యొక్క గుడిని దర్శించారు. కానీ వాళ్ళు అంతవరకు దర్శించి వెళ్ళే వరకు జరిగింది, కానీ ఈ అభివృద్ధికి మాత్రం నోచుకోవడానికి లేదు. దయచేసి మా రాముడిని ఏ విధంగా అయినా జరే, మా గుడిని, మా శ్రీరామగిరిని ఏ విధంగా అయినా జరే అభివృద్ధి పదంలో నడిపించి అభివృద్ధి చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాము. జై హింద్, జై శ్రీరామ్. దాదాపు అంటే చాలామంది మీ గ్రామస్తులే కావచ్చు, మీరే కావచ్చు, మీ సహకారంతోనే మీరు ఇప్పటి వరకు డెవలప్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఏం కోరుకుంటున్నారు ఈ దేవాలయం?
ప్రభుత్వం ఇప్పటికైనా సరే దీన్ని బాగా ఎంతో అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులో ఈ రోడ్డు మెట్ల మార్గం ఇవన్నీ కూడా డెవలప్ చేసి ప్రజలకి ఎంతో సులభంగా దర్శనం అయ్యేలా చూస్తారని మనం చేసుకుంటున్నాం. సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ శ్రీకుర్మ అవతారం ఉంది, అసలు కళ్ళకు కట్టినట్టు అది క్లియర్గా కనబడుతుంది. అసలు దాని పట్ల ఏం చెప్తారు? దాని పట్ల అంటే మరి శ్రీ కూర్మనాథ స్వామి అవతారం ఇక్కడ మన ఫస్ట్ అవతారం మత్స్య అవతారం అండి, రెండో అవతారం కూర్మ అవతారం అండి. అది మనం ఇక్కడ మాకు తెలిసి మా చిన్నప్పటి నుంచి కూడా మేము చూస్తున్నామండి. ఇది ఎవరో స్వయంభూగా వెలసిందని చెప్పేసి పెద్దలు అంటున్నారు సార్. మాకైతే మేము వచ్చి మామూలుగా దర్శనం చేసుకుంటాం. ఇక్కడ రాముడు కూడా స్వయంభూ ఆలయం అని చెప్పేసి దర్శనం చేసుకుని ఇక్కడ ఏమన్నా పండుగల పబ్బాల్లోని వచ్చి పిల్లలందరూ ఊరు గ్రామ ప్రజలందరూ వస్తారండి. వాళ్ళందరూ ఉత్సవాలు బాగా జరుపుతామండి. ఇక్కడ కమిటీ వారి సహకారంతో గ్రామ యువత అంటే ఇక్కడ ఉన్న మెంబర్స్ అందరూ కూడా దీనికి బాగా సహకారం చేస్తారండి. అలాగే గ్రామంలో పెద్దలందరూ కూడా ఆర్థికంగా ఏమన్నా అన్ని సహకారం చేస్తారు. అంటే ఇంకా ఈ గుడిని డెవలప్ చేస్తే అంటే మనం ఇది ఒక మినీ భద్రాచలం కింద తీర్చిదిద్దే అవకాశం అయితే చాలా వరకు ఉంది. సార్ చెప్పండి, ఇప్పుడు మనకి ఇక్కడ వసతులు అంటే కింద నుంచి పైకి రావటం అంటే వసతులు రావడానికంటే ముఖ్యంగా ఏంటంటే మా యొక్క దేవస్థానం చాలా ఈ భగవంతుడు ఈ శ్రీ కోదండరామ స్వామి వారు కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడు అనేసి ఒక నమ్మకం ఉంది, ఆ ప్రాధాన్యత ఉంది. అలాగే చాలా మంది భక్తులకు కూడా ఆ యొక్క కోరికలు తీర్చినటువంటి వాడు అలాగే జరుగుతుంది. అలాగే కొంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అయ్యారు, కొంతమంది ఉద్యోగస్తులు అయ్యారు, కొంతమంది పోలీసులు వారు అయ్యారు. అంటే మనస్ఫూర్తిగా తండ్రిని తలుచుకుని ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చొని తండ్రిని ఏదైతే తలుచుకుంటే అది ఖచ్చితంగా జరుగుతుందని ఇక్కడ అర్చకులు అయితే చెప్పడం జరుగుతుంది. అయితే మేము వెంట వారిని కోరుకునేది ఏంటంటే మాకు నిత్య ధూప దీప నైవేద్యం జరగడానికి ఒక బ్రాహ్మణ ఏర్పాటు చేసి తదుపరి మీ యొక్క ప్రభుత్వం వారు అది తగ్గిన వరకు మాకు వసతి వరకు రావడానికి వసతి త్రాగునీరుకి అయితే మాకు ఇబ్బంది లేదు, కనీస వసతులు ఏర్పాటు చేస్తే రెండో భద్రాదిగా ఇది ఎదగడానికి ఇప్పటికైనా ఉందండి. ఎప్పటికైనా జరిగి తీరుతుంది, జరగ మానదు. ఆ నమ్మకం మాకుంది. అంతటి గొప్ప దైవం, అంత గొప్ప శ్రీరాముడు మాకు. ఇప్పుడు ఈ కొండ చూసుకున్నట్లయితే దాదాపు కింద ఊరు నుంచి పైకి చూసుకుంటే దాదాపు ఒక 500 అడుగుల ఎత్తులో ఉందండి. ఈ కొండకి పెట్టిన బిరుదు ఏంటండి? శ్రీరామగిరి నామకరణం చేస్తామండి. శ్రీరామగిరిని చుట్టుపక్కల పరిసర గ్రామస్తులందరూ కూడా ప్రతి శ్రీరామనవమికి 5 రోజుల పెళ్లి, స్వామివారికి 5 రోజుల పెళ్లి కార్యక్రమం జరుగుతామండి. అలాగే ప్రతి పౌర్ణమికి కూడా అఖండ హారతి ఇవ్వడం జరుగుతుందండి ఇక్కడ ప్రతి పౌర్ణమికి కూడా. చెప్పండి, ఏంటి ఇప్పుడు మన ఈ శ్రీరాముల వారి విగ్రహం అసలు ఏంటి? ఈ ఏకశిలా విగ్రహం అని అయితే మాకు తెలిసింది. ఈ గుడి కట్టి ఎవరైనా నిర్మించడం అదే ఏమైనా ప్రజలు నిర్మించిందంటారా, దేవతామూర్తులు నిర్మించిందంటారా, ఏంటి చెప్పండి మీకు తెలిసిన విషయం. నమస్తే అండి, జై శ్రీరామ్. మాది కాకినాడ జిల్లా రౌతుగూడి మండలం మొలగపూడి గ్రామం. శ్రీ కోదండరామగిరి రాముల వారు వెలసిన శ్రీరామగిరి ఇది ఎంతో పురాతనమైన ఆలయం అని మా పెద్దలు మా పూర్వీకులు చెప్పగా విన్నాం. ఎప్పటి నుంచో ఈ కొండపైకి వచ్చి చాలామంది దర్శించుకొని వెళ్ళేవారు. కానీ ఎప్పుడు ఎవరు నిర్మించారో కూడా మా పూర్వీకులకు కూడా తెలియదు ఎవరికి కూడా. ఇది సుమారు 800 సంవత్సరాల క్రితమే నిర్మాణం అని ఉన్నదని ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు మొన్న వచ్చి చెప్పగా మేము విన్నాం. అప్పుడు కూడా మా పూర్వీకులకు కూడా ఎప్పుడు ఎవరు నిర్మించారో కూడా తెలియలేదు. కానీ ఒక 14 సంవత్సరాల క్రితం నుండి మా గ్రామ పెద్దలు, యువకులు అందరూ కలిసి ఈ రామాలయాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో కింద నుంచి మెట్ల నిర్మాణం అలాగే రోడ్డు నిర్మాణం కూడా చేయడానికి పూనుకున్నాం అందరం కూడా. సార్ ఇప్పుడు ఈ టెంపుల్ కి కొంచెం మన ఎండోమెంట్ వారు ఉంటారు కదా, వాళ్ళు ఎప్పుడైనా రావటం కానీ దీన్ని చూడడం కానీ వాళ్ళకి ఈ విషయం తెలుసు అంటారు? ఇక్కడ తెలుసండి, ఎండోమెంట్ వారు వచ్చారు, దీనికి అమౌంట్ కూడా శాంక్షన్ చేద్దామని చెప్పారు. ఒక 18 లక్షలు కడితే ఒక 80 లక్షలు శాంక్షన్ చేసి గుడిని అభివృద్ధి చేద్దామని చెప్పి అన్నారు. కానీ అది కేవలం పేపర్ల వరకే పరిమితమైంది. తర్వాత కూడా వాళ్ళు మళ్ళీ పలకరించిన పాపం లేదు, ఇక్కడికి వచ్చిన చూసి పాపం కూడా లేదు. కానీ యువకులు గ్రామస్తులు కూడా కొద్దిగా విరాళాలు వేసుకొని ఈ రాముల వారికి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయాసపడుతున్నాం. కానీ ప్రభుత్వం నుంచి కానీ ఇలాగ విరాళ రూపంలో కానీ ఏమీ మాకు అందలేదు. రైట్ సార్, ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే ప్రతి దేవాలయానికి ఒక పంతులు ఉంటారు, అదే వారు లేనిదే నడవదు. మరి ఏంటి మరి ఈ శ్రీరాముల వారి పరిస్థితి ఏంటి ఇక్కడ? ఇంకా కొంతమందినేమో
పూజారిని అమౌంట్ పెట్టి తీసుకొచ్చి ఏదన్నా కార్యక్రమాలు పూజ కార్యక్రమాలు చేయిస్తాం. అలాగే మేము శ్రీరాముని పట్టాభిషేకం దగ్గర నుంచి కళ్యాణం వరకు 5 రోజుల పాటు మేము ఉత్సవాలు చేస్తాం. ఆ రోజు ఎవరైనా పూజారిని డబ్బులకి అమౌంట్ ఇచ్చి పెట్టుకుంటాం. అలాగే మామూలుగా అంటే మేము స్వతహాగా మేము మామూలు పూజ కార్యక్రమం ఇంటి దగ్గర ఎలా చేసుకుంటాం అలా యథావిధిగా మేము పూజ చేసుకుంటాం. ప్రతిరోజు ఒక్కొక్కరు వచ్చి దీపం వెలిగించి కిందకి వెళ్తూ ఉంటాం. కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. కనీసం గవర్నమెంట్ ప్రభుత్వాలు పట్టించుకొని ఈ ఆలయాన్ని అభివృద్ధి చేస్తే కోరికలు తీర్చే కోదండరామయ్య ఇప్పటి వరకు కోరుకున్న వారి కోరికలు నెరవేరకుండా లేవు. ఇక్కడ ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒక 20 మంది రాముడిని కోరికలు తీరేయని చెప్పి మొక్కుకోవడానికి వచ్చిన చాలా మంది ఉన్నారు. సార్ ఇప్పుడు మనం ప్రధానంగా చూసుకుంటే ఈ రహదారి అయితే ఉంది, అంటే కింద నుంచి పైకి రావాలంటే ఎన్నో అగచాట్లు పడుతూ మేము ఇక్కడ వరకు రావడం జరిగింది. అసలు ఏంటి ప్రధాన రహదారి కూడా చేయలేకపోవడానికి గల అంత దుర్భర పరిస్థితులు ఎందుకు ఉంది ఇక్కడ? గ్రామస్తులు చాలా ఇబ్బంది పడి మట్టి రోడ్ నిర్మాణం చేసుకున్నాం బైకులు రావడానికి. కానీ ప్రభుత్వ సహకారం లేకపోతే దాన్ని చేయలేం కదా. దానికి మీరు ఏమన్నా ప్రభుత్వ అధికారులు సంథింగ్ మన ఎమ్మెల్యే గారు అవ్వచ్చు ఇలా వారికి ఏమన్నా తెలియజెప్పడం జరిగిందండి. ఒకసారి స్టాంపుల్ రిజిస్ట్రేషన్ మినిస్టర్ తోట నరసింహ గారు కొండపైకి వచ్చి దర్శించుకున్నారు. ఆయన రోడ్డు నిర్మాణం చేస్తామని చెప్పి మాట ఇచ్చారు, కానీ జరగలేదు. తర్వాత కూడా ఎమ్మెల్యే గారు వచ్చారు, పట్టుబట్టలు సమర్పించారు. పోయిన సంవత్సరం నుంచి ఒక 5 సంవత్సరాల నుంచి కూడా పట్టుబట్టలు అన్నవరం నుంచి స్వామివారికి అన్నవరం నుంచి వస్తాయి, పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. కానీ ఇన్ని జరిగినా సరే అభివృద్ధి మాత్రం నోచుకోవట్లేదు. కనీస సౌకర్యాలు కూడా కల్పించట్లేదు ఎవరు కూడా దీని గురించి పట్టించి. కనీసం దీనిపై ఎండోమెంట్ వారు వచ్చి ఏదైతే అంటే మీకు నామకరణానికి ఏదో రాతపూర్వకంగానే చెప్పారు, కానీ కనీసం అది చేసినా సరే ఈ రోజు ఈ గుడి డెవలప్ అవడం జరుగుతుంది. అంటే ఏదైనా ఇప్పుడు ఈ శ్రీరాముల విగ్రహం చూసుకున్నట్లయితే మనం చూడొచ్చు, విగ్రహం ఇది ఏకశిలా విగ్రహం. అంటే భగవంతుడు అంటే ఇది ఎవరు నిర్మించారనేది కూడా తెలీదు. ఇది సేమ్ మనం చూసుకున్నట్లయితే భద్రాచలం టెంపుల్లో ఏ విధంగా అయితే ఉంటారో తండ్రి తల్లి, అదే విధంగా ఇక్కడ వీళ్ళు వెలిసి ఉండడం జరుగుతుంది. ఈ విగ్రహం మనం ఎక్కడ కూడా చూడలేము. అదే విధంగా ఈ భద్రాచలం టెంపుల్లో ఏదైతే ఉందో విగ్రహం, అదే విగ్రహం సేమ్ ఇక్కడ ఉంది. ఇది ఇంకొకటి కొంచెం మనం చూసుకుంటే పరిశీలిస్తే ఇక్కడ మనం ఈ దారబంధం ఏదైతే ఉందో అదే విధంగా ఇక్కడ ఈ రాయిని పరిశీలించి ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వారు పరిశీలిస్తే దాదాపు ఇది ఎన్ని సంవత్సరాలు అవుతుంది ఏంటనేది కూడా వారు కూడా చెప్పలేని పరిస్థితి. ఇది ఇంకొకటి 2 నుంచి కూడా శ్రీ గాయత్రి హోమం పెట్టేస్తున్నారు. 27 కుండలాలు పెడుతున్నారండి. 108 జంటలతో ఆ 108 కుండలాలకి 27 కుండలు 108 జంటలతో శ్రీ గాయత్రి హోమం కూడా ఏర్పాటు మన ఫౌండేషన్ వారు ఒకటి ఏర్పాటు చేశారు. సంస్కృతి ఫౌండేషన్ వారు కూడా రేపు ఆగస్టులో ఉందండి. వారు కూడా అక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయడానికి వారు సహాయం చేస్తున్నారు సార్. ఏదేమైనా ప్రధానంగా చూసుకుంటే ఈ కోదండ రామాలయానికి ఖచ్చితమైన ఒక అర్చకుడిని అయితే నిర్మించాలని అధికారులను అయితే వీళ్ళు వేడుకోవడం జరుగుతుంది. చూస్తూనే ఉండండి NSTV. కెమెరామ్యాన్ శివతో మీ శివాజీ, కాకినాడ జిల్లా నుంచి.